మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు మన బ్లడ్ ఎక్కడ తయారవుతుంది అని? అలాగే మనం వినే ఉంటాం సెలబ్రిటీస్ వాళ్ళ ఫేస్ యంగ్గా ఉండాలని కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళ ఫేస్ మీద ఎంచుకుంటారు. ఇంతకీ అవి ఏంటి, ఎలా పనిచేస్తాయి? అలాగే 2016 యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒక ప్లేయర్కి లెగ్ ఇంజరీ అయింది. దానితో అతను చివరి క్షణాల్లో ఆడలేకపోయాడు. అందరూ అనుకున్నారు తన రికవరీకి కొన్ని నెలలు టైం పట్టొచ్చు అని. కానీ తాను మాత్రం స్టెమ్ సెల్స్ అనే థెరపీతో కేవలం కొన్ని రోజుల్లోనే రికవర్ అయ్యాడు. అతనే క్రిస్టియానో రొనాల్డో. సో ఈ వీడియోలో మీరు ఈ స్టెమ్ సెల్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్. మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్ వచ్చే ఉంటుంది, ఈ సెలబ్రిటీస్ వాళ్ళ 50s 60sకి రీచ్ అయినా వాళ్ళ ఫేస్ అంత యంగ్గా ఎలా ఉంటుందిరా బాబు అని. దీనికి కారణం లైఫ్ స్టైల్ అని మీరు అనుకుంటే తప్పు. తప్పురా. నిజానికి వాళ్ళ ఫేస్ అంత యంగ్గా కనిపించడానికి కారణం వాళ్ళు వాళ్ళ ఫేస్ మీద ఇంజెక్ట్ చేయించుకునే ఫిల్లర్స్. ఈ ఫిల్లర్స్ వాళ్ళ ఫేస్ మీద ఉండే ముడతలు పోయేలాగా, అలాగే వాళ్ళు కోల్పోయిన కొలాజిన్ని ఫ్యాట్ని మళ్ళీ తెప్పిస్తాయి. ఇందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కొన్ని న్యాచురల్ స్కిన్ రిజెన్యూషన్ లాగా పనిచేస్తే, మరికొన్ని మాత్రం మీ ఫేస్ మీద ఇన్స్టెంట్ వాల్యూమ్ని వచ్చేలా చేస్తాయి. అందులో హైలరానిక్ యాసిడ్ ఫిల్లర్ ఫస్ట్లో వస్తుంది. దీన్ని సెలబ్రిటీస్ వాళ్ళ లిప్స్ మీద, ఐస్ కింద, చీక్స్ మీద, అలాగే వాళ్ళ ఫేస్లో కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇంజెక్ట్ చేయించుకుంటారు. లేదంటే వాళ్ళ ఫేస్ ఒక వింత జీవిలా కనిపిస్తుంది. దీన్ని వేసుకున్న వెంటనే మీ ఫేస్ వాల్యూమ్తో చెబ్బిగా కనిపిస్తుంది. దీని కాస్ట్ 12,000 నుంచి 40,000 రూపీస్ పర్ సిరేంజ్ ఉంటుంది. సిరేంజ్ అంటే 5 ml 10 ml ఉండదు, జస్ట్ 1 ml ఉంటుంది. ఆఫ్కోర్స్ దీన్ని ఒక్కొక్క ప్లేస్లో ఇంజెక్ట్ చేసే దాన్ని బట్టి కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, లిప్స్ మీద 12K to 35K, ఐస్ కింద 50K to 35K, చీక్స్ మీద 25K to 70K. అండ్ దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 6 months నుంచి 2 years వరకు ఉంటుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ దీన్ని ఎక్కించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, కాల్షియం హైడ్రాక్సీ లెప్టైట్. ఈ ఫిల్లర్ మీ ఫేస్ మీద ఇమీడియట్ వాల్యూమ్ని యాడ్ చేస్తుంది. అదొకటే కాదు, ఇది మీ బాడీ యొక్క న్యాచురల్ కొలాజిన్ ప్రాసెస్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. దీని కాస్ట్ 17K నుంచి 30K రేంజ్లో ఉంటుంది. దీని యొక్క డ్యూరేషన్ 12 months నుంచి 2 years వరకు ఉంటుంది. నెక్స్ట్, పాలీ ఎల్ లాక్టిక్ యాసిడ్. దీని ప్రైస్ రేంజ్ 17K నుంచి 40K వరకు ఉంటుంది. అలాగే దీని డ్యూరేషన్ మోర్ దెన్ 2 years ఉంటుంది. బట్ ఇది మీ ఫేస్కి ఇమీడియట్ వాల్యూమ్ని ఇవ్వదు. ఇది మీ బాడీ యొక్క ఓన్ కొలాజిన్ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేసి గ్రాడ్యువల్గా వాల్యూమ్ని యాడ్ చేస్తుంది. అందుకే ఈ ఫిల్లర్ని యూజ్ చేసినట్లు కనుక్కోవడం కొంచెం కష్టం. నెక్స్ట్, పాలీమిథైల్ మెథాక్రైలేట్ ఫిల్లర్. దీని యొక్క 1 syringe కాస్ట్ వచ్చేసి 20,000 నుంచి 40,000 రేంజ్లో ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? దీని డ్యూరేషన్ ఇది 5 years వరకు వస్తుంది. అన్నట్లు ఇక్కడ ఒక సిరేంజ్తో పని కాదు, కొందరికి 2 పట్టొచ్చు, 3 పట్టొచ్చు, 5 కూడా పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ విష్. అఫ్ కోర్స్ లిటిల్ ఈస్ బెటర్. సో ఈ PMMA ఫిల్లర్లో మైక్రోస్పేర్స్ అనే టైనీ పార్టికల్స్ని వాడతారు. ఇందులో బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ టైప్స్ కూడా ఉంటాయి. సో మీ బాడీ వీటి చుట్టూ కొలాజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో మీ ఫేస్ డెన్సీగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఇందులో మీ ఓన్ బాడీ యొక్క ఫ్యాట్ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి కలెక్ట్ చేసి మీ ఫేస్ మీద ఇంజెక్ట్ చేస్తారు. సో మొదట్లో మీ ఫేస్ ఇలా స్వెల్లింగ్కి గురవుతుంది. 1 to 2 weeks తర్వాత నార్మల్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 50,000 నుంచి 3 lakh రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో 30% నుంచి 70% ఫ్యాట్ సెల్స్ సర్వైవ్ అవుతాయి. మిగతావి మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫైనల్గా మీ ఫేస్ మీద ఎన్ని ఫ్యాట్ సెల్స్ సర్వైవ్ అయ్యాయి అన్న విషయం మీకు 3 months తర్వాత ఆర్ 6 months తర్వాత తెలుస్తుంది. మిగతా వాటికన్నా ఇది కాస్ట్లీగా ఉండొచ్చు. బట్ ఇందులో ఫ్యాట్ సెల్స్ సర్వైవ్ అయినట్టు ఉంటాయి చూస్తారా, వాటిని సరిగ్గా మెయింటైన్ చేస్తే పర్మనెంట్గా చాలా ఇయర్స్ వరకు యంగ్ ఫేస్ ఉంచేలా చేస్తాయి. ఫేస్ మీద ఒకటే కాదు, ఇంకా చాలా ప్లేసెస్లో సెలబ్రిటీస్ ఈ ఫిల్లర్స్ని యూజ్ చేస్తారు. కోర్స్ దీని మీద ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేయొచ్చు. వీళ్ళు అందంగా కనిపించాలి అని చిన్న ఎన్హాన్స్మెంట్, జాలైన్ సర్జరీ, నోస్ చక్కగా ఉండాలని రైనోప్లాస్టిక్ సర్జరీ, అలాగే ఫేస్ మీద ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే రిమూవ్ చేయడం, లిప్ ఫిల్లర్స్, స్కిన్ వైట్నింగ్, అలాగే హాట్గా కనిపించాలి అని బాడీలోని ఫ్యాట్ని, సిలికాన్ని బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేసుకోవడం, వాళ్ళ హిప్స్ హాట్గా ఉండాలని బ్రెజిలియన్ బట్ లిఫ్ట్, ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అది ఫేక్ బ్యూటీ, గాడ్ గిఫ్టెడ్ కాదు, డాక్టర్ గిఫ్టెడ్ అని. సో వీళ్ళలో కొందరు సర్జరీస్ చేసుకున్నాం అని ఒప్పుకున్నారు. బట్ కొందరు మాత్రం ఫిల్లర్స్ వాడి కూడా న్యాచురల్ అని డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళలో శృతి హాసన్, అనుష్క శర్మ, శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రా ఓపెన్గా ఫిల్లర్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ వాళ్ళ ఫేస్ మీద చేయించుకున్నాం అని ఒప్పుకున్నారు. సో ఇక్కడ ఫీమేల్ యాక్టర్స్ ఒకటే కాదు, మేల్ యాక్టర్స్ కూడా వాళ్ళ ఫేస్ మీద ఫిల్లర్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్నారు అండ్ చేయించుకుంటూనే ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళ పైత్యం ఎలాంటిదో ఒక ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. వీళ్ళు వాళ్ళ ఫేస్ మీద వ్రింకిల్స్ పోవాలని బోటాక్స్ అనే న్యూరోటాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకుంటారు. న్యూరోటాక్సిన్ ఎక్కడో విన్నట్లుంది కదా, అదే స్నేక్ వెనంలో ఉంటుంది. దీని డ్యూరేషన్ 3 to 4 months మాత్రమే ఉంటుంది. సో ఇక మీదట నుంచి బాలీవుడ్ ఆర్ హాలీవుడ్ ఫేసెస్తో మీ ఫేస్ని కంపేర్ చేసుకోకండి, బికాస్ అది ఫేక్ బ్యూటీ. మీ దగ్గర కూడా వాళ్ళలాగా డబ్బు ఉంటే మీరు కూడా ఒక హాలీవుడ్ మోడల్కి తక్కువేం కాదు. డయాబెటీస్. అసలేంటి డయాబెటీస్, ఎందుకు వస్తుందని అనుకోవచ్చు. దానికన్నా ముందు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కొడితే ఏ కంట్రీ వస్తుందో తెలుసా? మనదే. ఎస్, ఫస్ట్ ఇండియా వస్తుంది, తర్వాత చైనా వస్తుంది. దానికి కారణం ఏంటో నేను తర్వాత చెప్తా. ముందు డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డయాబెటీస్లో 2 types ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్.
ఈ టైప్ 1 డయాబెటీస్లో మన సొంత వైట్ బ్లడ్ సెల్స్ పొరపాటున ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాన్క్రియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల ఇది వస్తుంది. సో డ్యామేజ్ ఏ రేంజ్లో అయిన దాన్ని బట్టి వీళ్ళు బయట నుంచి జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. బట్ డోంట్ వరీ, ఇది చాలా రేర్. మ్యాక్సిమం అందరూ బాధపడేది టైప్ 2 డయాబెటీస్తోనే. సో దానికన్నా ముందు ఈ ఇన్సులిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ మన బాడీకి ఎనర్జీ కావాలి. సో మనం ఫుడ్ని తింటాం. ఈ ఫుడ్ని మన బాడీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ గ్లూకోజ్నే మన సెల్స్ ఎనర్జీగా ఉపయోగించుకుంటాయి. సో ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించే కీలాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ తక్కువగా రిలీజ్ అవుతుందో అప్పుడు మిగిలిపోయిన ఈ గ్లూకోజ్ మన సెల్స్లోకి వెళ్ళలేక మన బ్లడ్లోనే అలా ఉండిపోతుంది. మరికొన్నిసార్లు మన బాడీ సెల్స్ ఈ ఇన్సులిన్కి రెస్పాండ్ కావు అండ్ ఆ గ్లూకోజ్ని మన సెల్స్లోకి రానిచ్చుకోవు. దీనివల్ల ప్యాన్క్రియాస్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ కండిషన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. సో ఇలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని రిలీజ్ చేసి ఒకానొక టైంకి మన ప్యాన్క్రియాస్ సరైన అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని రిలీజ్ చేయలేకపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అలాగే మన ప్యాన్క్రియాస్ సరైన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన లైఫ్ స్టైల్ అండ్ ఎస్పెషల్లీ మనం తింటున్న ఆహారం. సో మొదట్లో నేను ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ కావడానికి కారణం ఏంటో చెప్తానన్నా కదా, అదే వైట్ రైస్. ఈ రైస్ తినడం వల్ల చాలామంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. సేమ్ చైనాలో కూడా రైస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అందుకే టాప్ 1లో ఇండియా అరౌండ్ 212 మిలియన్ పేషెంట్స్తో ఉంటే చైనా 174 మిలియన్ పేషెంట్స్తో సెకండ్లో ఉంది. కారణం ఈ వైట్ రైస్ అనేది ఒక కార్బోహైడ్రేట్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ 70% నుంచి 80% ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ హై. దీనివల్ల మీకు ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఆటోమేటికలీ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ర్యాపిడ్గా స్పైక్ అవుతాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఫస్ట్ దానికన్నా ముందు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ని 0 to 100 స్కేల్తో కొలుస్తారు. సో ఏవైతే 55% ఆర్ లెస్ దెన్ 55% ఉంటాయో వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్, బార్లీ, వీట్, కీన్వా. సో 56 నుంచి 69 వరకు ఏవైతే ఉంటాయో వాటిని మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, స్వీట్ పొటాటోస్, బీట్రూట్, హనీ ఇలా వస్తాయి. నెక్స్ట్ ఏవైతే మీ బ్లడ్ షుగర్ని, మీ ఇన్సులిన్ లెవెల్స్ని ఇన్స్టాంట్గా స్పైక్ చేస్తాయో వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. అవి 70% నుంచి 200%, 300% వరకు కూడా ఉంటాయి. అవి జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్, స్నాక్స్, స్వీట్స్, కోల్డ్ డ్రింక్స్, చిప్స్, రిఫైన్డ్ గ్రెయిన్స్, ఆల్సో కొన్ని ఫ్రూట్స్ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్తో ఉంటాయి. అవి వాటర్ మెలాన్, బనానా, పైనాపిల్ అండ్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ మనం వాడే వైట్ రైస్ గురించి చూద్దాం. ఇది ఒక కార్బోహైడ్రేట్. మన బాడీ కార్బోహైడ్రేట్స్ని తొందరగా గ్లూకోజ్ కిందకి మారుస్తుంది. అంటే తక్కువ టైంలోనే మీ బ్లడ్లో షుగర్ వాల్యూస్ రేజ్ అవుతున్నాయి అని అర్థం. సో హై గ్లూకోజ్ మన సెల్స్లోకి వెళ్ళడానికి అంతే హై లెవెల్లో మన ఇన్సులిన్ కూడా రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ దొరుకుతుంది. సో ఇక్కడ మీరు గ్రాఫ్లో చూడొచ్చు ఒక కార్బోహైడ్రేట్ ఇన్సులిన్ ఏ విధంగా స్పైక్ చేస్తుందో, అలాగే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మీ ఇన్సులిన్ని, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎలా స్పైక్ చేస్తాయో అని. సో మన ప్యాన్క్రియాస్ ఇలా ఒకేసారి అంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని రిలీజ్ చేయడం వల్ల అది రోజు రోజుకు వీక్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక 50 kg పర్సన్ ఒకేసారి 100 kgsని డెడ్ లిఫ్ట్ చేసినట్లుంటుంది పరిస్థితి. సో ఇక మీదటైనా మీరు ఫుడ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకుని తినండి. అలాగే రైస్ తీసుకున్న దాంతోపాటు హై ఫైబర్ ఆర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇన్సులిన్ మోడరేషన్లో రిలీజ్ అవుతుంది. ఆల్సో మీట్, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 0 ఉంటుంది. అది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ర్యాపిడ్గా రేజ్ చేయదు. సో మీరు కనుక ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ప్రోటీన్ని ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. లైక్ చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ప్లాంట్ బేస్డ్ అయితే బీన్స్, లెంటిల్స్, నట్స్, సీడ్స్ ఆర్ ద బెస్ట్. అండ్ రెడ్ మీట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు మన బ్లడ్ ఎక్కడ తయారవుతుంది అని? నిజానికి మన బ్లడ్ మన ఎముకల్లోని బోన్ మ్యారోలో తయారవుతుంది. మీరు గమనించే ఉంటారు, మన ఎముకల్లో బ్లాక్ రెడ్డిష్ కలర్లో ఉండే దాన్నే బోన్ మ్యారో అని అంటారు. మన బోన్ అనేది మైక్రోస్కోప్లో చూస్తే ఇలా కనబడుతుంది. సో ఇక్కడ ఉండే చిన్న చిన్న హోల్స్ ద్వారానే మన బోన్ మ్యారోకి, మన బాడీకి నర్వ్ కనెక్షన్స్ ఉంటాయి. సో బోన్ మ్యారోలో తయారైన బ్లడ్ బోన్స్ నుంచి ఈ నర్వ్స్ ద్వారా పూర్తి బాడీకి సప్లై అవుతుంది. ఈ బోన్ మ్యారోలో మన రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లంగ్స్ నుంచి వచ్చిన ఆక్సిజన్ని ప్రతి ఆర్గాన్కి సప్లై చేస్తాయి. వీటి లైఫ్ టైం 120 days. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలోకి వచ్చిన వైరసెస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ని చంపేస్తాయి. అలాగే ప్లేట్లెట్స్ మనకు ఇంజురీస్ అయినప్పుడు రక్తాన్ని పోనివ్వకుండా గడ్డ కట్టేలా చేస్తాయి. సో ఇక్కడ మన బాడీలోని ప్రతి ఎముక రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తుందా అంటే కాదు. కేవలం పెద్ద బోన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు. అవి స్కల్, రిబ్స్, పెల్విస్ బోన్, స్పైన్, అలాగే ఇక్కడ మన లాంగ్ బోన్స్ ఉంటాయి చూసారా, అవే మన ఆర్మ్ బోన్స్ అండ్ లెగ్ బోన్స్. వీటిలో మనం ఏజ్ అయ్యే కొద్దీ వీటి మధ్య ఫ్యాట్ చేరుకుంటుంది. లైక్ ఎనర్జీ సోర్స్. మనకి ఎప్పుడైనా సివియర్ బ్లడ్ లాస్ అయినప్పుడు ఈ ఫ్యాట్ని మన బాడీ మళ్ళీ బోన్ మ్యారో కింద కన్వర్ట్ చేసి బ్లడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ ఓల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ని అలాగే డ్యామేజ్డ్ సెల్స్ని మన బాడీలోని స్ప్లీన్ అనే ఆర్గాన్ బిలిరూబిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ కిందికి మారుస్తుంది. ఈ స్ప్లీన్ బ్లడ్ విషయంలో ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. లైక్ బ్లడ్ని ఫిల్టర్ చేయడం, బ్లడ్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి స్టోర్ చేసుకోవడం, ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం లాంటివి. సో ఇక్కడ మన లివర్, ఈ స్ప్లీన్ కలిసి పనిచేస్తాయి.
బోత్ బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి అండ్ స్టోర్ కూడా చేసుకుంటాయి. బట్ మెజారిటీ బ్లడ్ ఫిల్టరేషన్, బ్లడ్ స్టోరేజ్ అండ్ బ్లడ్కి సంబంధించిన పనులు ఈ స్ప్లీనే చూసుకుంటుంది. అలాగే లివర్, డిటాక్సిఫికేషన్, మెటబాలిజం, ప్రోటీన్ సింథసిస్, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్, ఇమ్యూన్ సిస్టమ్, స్టోరింగ్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటి పనులు చూసుకుంటుంది. స్టెమ్ సెల్స్. ఈ టాపిక్ వింటే సైన్స్ ఫిక్షన్ లాగా ఉంటుంది, బట్ ఇది ఇప్పుడు జరుగుతుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ సెల్స్. అవి ఎలాంటి సెల్స్లోకైనా మారిపోతాయి. ఎగ్జాంపుల్, మీ బాడీలోంచి స్టెమ్ సెల్స్ తీసి మీ అరిగిపోయిన కార్టిలేజ్లోకి ఇంజెక్ట్ చేస్తే అది కార్టిలేజ్ లాగా మారిపోతుంది. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి, ప్లూరిపోటెంట్, మల్టీపోటెంట్ అని. ఈ మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ మన బాడీలో కేవలం బ్లడ్, బోన్, మజిల్, బ్రెయిన్, స్కిన్ సెల్స్లోకి మాత్రమే కన్వర్ట్ అవుతాయి. వీటిని అడల్ట్ స్టెమ్ సెల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. ఇవి ప్లూరిపోటెంట్, అంటే మన బాడీలో ఎలాంటి సెల్స్లోకైనా కన్వర్ట్ అవ్వగలవు. వినడానికి బాగుంది కదూ, బట్ ఇవి 5 to 7 days ఓల్డ్ అయిన ఎంబ్రియోలో మాత్రమే దొరుకుతాయి. వన్స్ మనం ఆ స్టెమ్ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియో చనిపోతుంది, అండ్ ఇది ఇల్లీగల్. ఎస్, స్టెమ్ సెల్స్ కోసం పుట్టని బేబీని చంపడం ఇల్లీగల్. సో 2006లో జాపనీస్ రీసెర్చర్ షిన్యా యమనాకా ఒక డిస్కవరీని చేశాడు. దానికన్నా ముందు స్టెమ్ సెల్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ స్టెమ్ సెల్స్ మన బాడీలో ప్రతి చోట ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ ఒక రిపేర్ సిస్టమ్ లాంటివి. ఎగ్జాంపుల్, బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ అక్కడ చనిపోయిన రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్కి రిప్లేస్మెంట్గా మారిపోతాయి. యాజ్ లైక్ మన స్కిన్ మీద ఉండే స్టెమ్ సెల్స్ చనిపోయిన స్కిన్ సెల్స్ స్థానంలోకి వస్తాయి. సో ఇప్పుడు మనందరి బాడీలో ఉండే స్టెమ్ సెల్స్ అన్ని అడల్ట్ స్టెమ్ సెల్స్, అంటే మల్టీపోటెంట్ మాత్రమే. బట్ ఈ షిన్యా యమనాకా అనే సైంటిస్ట్ మన స్కిన్ మీద ఉండే స్టెమ్ సెల్స్ని తీసుకొని ల్యాబ్లో ఒక ఎంబ్రియోనిక్ సెల్ ఎలా పనిచేస్తుందో అలా ప్రోగ్రామ్ చేశాడు. ఇతనికి 2002లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ స్టెమ్ సెల్స్ ఏంటి, బాడీలో ఎలాంటి సెల్లోకైనా కన్వర్ట్ అవ్వడం ఏంటి, అసలు దీని యూజ్ ఏంటి అని అనొచ్చు. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మనం ఈ స్టెమ్ సెల్స్కి ఉన్న హ్యూజ్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకుందాం. నవ్ ఈ స్టెమ్ సెల్స్ని టిష్యూ రిపేర్కి, జాయింట్స్, బ్లడ్ క్యాన్సర్కి వాడుతున్నారు. టు బీ ఫ్రాంక్, రీసెర్చర్స్ దీన్ని ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సో మన అథ్లెట్స్ వాళ్ళ ఓన్ స్టెమ్ సెల్స్ని కేమన్ ఐలాండ్స్లో ప్రిజర్వ్ చేసుకుంటారు. బికాస్ యూఎస్ అండ్ కొన్ని ప్రాంతాల్లో ఇవి నాట్ అలౌడ్. ఎప్పుడైతే వాళ్ళకి ఇంజరీస్ అయినా లేక వాళ్ళ కార్టిలేజ్ అరిగినా ఆ ప్లేస్లో ఈ స్టెమ్ సెల్స్ని ఇంజెక్ట్ చేసుకుంటారు. సో అక్కడ న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ స్టెమ్ సెల్స్ని మెయిన్గా మన బోన్ మ్యారో నుంచి, ఫ్యాట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ మనం వేరే వాళ్ళ స్టెమ్ సెల్స్ వాడొచ్చా అంటే వాడొచ్చు, బట్ అవి మనకు మ్యాచ్ కావాలి. ఇలాగే బ్రెయిన్ జాన్సన్ బాహమస్లో 300 మిలియన్ స్టెమ్ సెల్స్ని తన జాయింట్స్, హిప్స్, నీస్, షోల్డర్స్లోకి ఇంజెక్ట్ చేయించుకున్నాడు. అవి తనవి కాదు, ఒక యంగ్ స్వీడిష్ డోనర్వి. అండ్ ఈ మధ్య మీరు గమనించే ఉంటారు, ఒక బేబీ పుట్టిన తర్వాత బొడ్డు పేగు నుంచి వచ్చే బ్లడ్ని కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసుకోవడం. ఫ్యూచర్లో ఆ బేబీకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే దాన్ని వాడచ్చు అన్నట్లు. దాన్నే అంబలికల్ కార్డ్ టిష్యూ స్టెమ్ సెల్స్ అని అంటారు. ఇవి మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్, అండ్ ఇవి 80+ డిసీజెస్కి ట్రీట్మెంట్ లాగా పనిచేస్తాయి. ఈ స్టెమ్ సెల్స్తో ఫ్యూచర్లో మన ఆర్గాన్స్ని మన స్కిన్ సెల్స్తో డెవలప్ చేసుకోవచ్చు. అలాగే వాటి మీద మెడిసిన్ ప్రయోగించినప్పుడు ఎలా పనిచేస్తుందని కూడా తెలుసుకోవచ్చు. లిటరల్లీ మీ బాడీ డౌన్లు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే జీన్ ఎడిటింగ్, పర్సనలైజ్డ్ మెడిసిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్, రిప్లేసింగ్ డ్యామేజ్డ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఇన్ అవర్ బాడీ, ఇలా ఎన్నో స్టెమ్ సెల్స్తో మనం చేయొచ్చు. సైంటిస్ట్ వీటి మీద ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ అండ్ గ్రేట్ ఓర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్లోని రీసెర్చర్స్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్, అంటే ఉమ్మునీరులోని స్టెమ్ సెల్స్ని యూజ్ చేసుకొని ల్యాబ్లో మినీ ఆర్గాన్స్ లైక్ హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ని క్రియేట్ చేశారు. చివరిలో నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, స్టెమ్ సెల్సే మెడికల్ ఫీల్డ్ యొక్క ఫ్యూచర్ అని.